సూర్యాపేట జిల్లా కేంద్రంలోని 46వ వార్డులో టీఆర్ఎస్ నాయకులు ఆంగోత్ బావ్ సింగ్ ఆధ్వర్యంలో సోమవారం భోగి మంటల వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి సూర్యాపేట శాసనసభ్యులు గుంటకల్ల జగదీష్ రెడ్డి భోగి మంటలను ప్రారంభించి ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా చిన్నారులతో కలిసి కోలాటం ఆడారు. అనంతరం ఆయన మాట్లాడారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని 46వ వార్డులో టీఆర్ఎస్ నాయకులు ఆంగోత్ బావ్ సింగ్ ఆధ్వర్యంలో సోమవారం భోగి మంటల వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకల్ల జగదీష్ రెడ్డి భోగి మంటలను ప్రారంభించి ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా చిన్నారులతో కలిసి కోలాటం ఆడారు. అనంతరం మహిళలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా 7వ వార్డులో నాయుడు యూత్ ఆధ్వర్యంలో భోగి పండుగ వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా భోగి మంటలు వేయడంతో పాటు పులగం నైవేద్యం వండి ప్రజలకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా సంక్రాంతి పండుగను 3 రోజుల పాటు ఎంతో వేడుకగా జరుపుకుంటున్నామని, భోగి పండుగ నాడు పులగం, సంక్రాంతి నాడు పులిహోర పంపిణీ చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో రావుల వెంకటేష్ నాయుడు, ఆర్వి, సంగు జాన్స్ బాబు, రావుల శంకర్, మారేపల్లి నరేష్, మారేపల్లి ప్రశాంత్, సంగు శ్రీను, మారేపల్లి అనిల్ కుమార్, సంగు శైలేందర్, అంగిరేకుల సోమయ్య పాల్గొన్నారు. సందర్భంగా ఈరోజు పొంగల్ భోగి మంటల కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మిత్రుడు బావ్ సింగ్ గారికి, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మనందరి ప్రియతమ నాయకులు, మీ అందరి ఆశీర్వాదంతో 3వసారి శాసనసభ్యునిగా గెలిచినటువంటి మాజీ మంత్రివర్యులు పెద్దలు జగదీష్ రెడ్డి గారు, అలాగే చంద్రశేఖర్ గారు, ఇక్కడ ఉన్నటువంటి నిమ్మల శ్రీనివాస్ గారు, వచ్చినటువంటి బీఆర్ఎస్ నాయకులు, ఈ వార్డు ప్రజలు అందరికీ కూడా పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి మనందరికీ శుభం జరగాలని కొత్త తెలుగు సంవత్సరాల్లో జగదీష్ రెడ్డి గారి నాయకత్వంలో గతంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు 10 సంవత్సరాలు మంత్రిగా మరి 40 ఏళ్ళు చేయనటువంటి అభివృద్ధి చేసి చూపించినటువంటి నాయకుడు మన ఎమ్మెల్యే గారు జగదీష్ రెడ్డి గారు. అన్ని కార్యక్రమాలు, రోడ్లు కానీ, మంచినీళ్ళు కానీ, కరెంటు కానీ, ఈ సద్దల చెరువు నిర్మాణం కానీ, పెద్ద ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కానీ, ఇది ఉంది గది లేదనకుండా మొత్తం ఇంకా 40 ఏళ్ళు జరగాల్సిన అభివృద్ధి చేసి చూపించిన నాయకుడు మన జగదీష్ రెడ్డి గారు. అందరు సపోర్ట్ ద్వారా వారిని అభినందించి వచ్చిన వాళ్ళందరికీ కూడా